ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి నలదమయంతుల కథ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక నలుడు వచ్చేసి దమయంతి పంపిన చెలికత్తికి మొత్తం చెప్పాల్సిన మొత్తం చెప్పాడు, కానీ తాను నలుడని మాత్రం చెప్పలేదు. ఇక ఈ విషయాన్నంతా దమయంతి అత్యంత దుఃఖాన్ని పొందింది. ఆ విషయాన్నంతా విన్నటువంటి అతడు నలుడని అనుమానంతో కేశునితో ఇలా పలికింది. కేశుని, నీవు మళ్ళీ బాహుకుని దగ్గరకు వెళ్ళు, అతనిని ఇంకా పరీక్షించు, ఏమీ మాట్లాడకుండా పక్కనే ఉండి అతని పనులను గమనించు. అతడు ఎప్పుడు ఏ చిన్న పని చేసినా దానికి కారణం ఉంటుంది. అతడు చేసే పనుల్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది, సరిగ్గా గమనించు. అతడు పట్టుబట్టిన నిప్పును సమకూర్చవద్దు, అడుగుతున్నా సరే తొందరపడి నీటిని కూడా ఇవ్వవద్దు. సో నిప్పు ఇవ్వద్దు, ఏమని నాకు కావాలని ఇవ్వద్దు. అండ్ అతను అడుగుతూ ఉన్నా కానీ నీళ్ళు ఇవ్వద్దు. పైన చెప్పిన విషయాలన్నీ గమనించి అతని ప్రవర్తనను గురించి నాకు తెలియచే. అతనిలో దైవ మానుష సంబంధమైన చర్యలు ఏమైనా చూస్తే వెంటనే వాటిని నాకు తెలియచే. ఇంకా ఏవి చూసినా ఆ విశేషాలన్నీ నాకు చెప్పు అంది. ఇక కేశుని దమయంతి చెప్పినవన్నీ కూడా విని బాహుకుని చెంతకు వెళ్ళి అతని విలక్షణమైనటువంటి పనులన్నీ కూడా గ్రహించి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన కేశుని బాహుకునితో తాను చూచినటువంటి దైవ మానుష నిమిత్తాలను యథాతథంగా దమయంతికి నివేదించాను. పారిశుధ్యాన్ని పాటించే విషయంలో అతనికి ఉన్నంత పట్టుదల మానవులలో ఎక్కడా కనలేదు వినలేదు అని చెప్పేసి అంటే నీట్నెస్ అనుకోవచ్చు. నలుడెప్పుడునూ పొట్టిగా ఉన్నటువంటి ద్వారం దగ్గర తల వంచడు. దానిని చూచినప్పుడు అదే నలునికి సరిపడేట్లు పైకి లేస్తుంది. సుఖంగా అతడు ద్వారం దాడుతాడు, అంటే తల వంచడు. సంకట స్థితిలో ఉన్న ఆ మహాత్ముని చర్యలు చాలా గొప్పవిగా ఉన్నాయి. ఋతుపర్ణుల కోసం అనేక విధాలైన భోజన పదార్థాలను తయారు చేస్తున్నాడు. వంటశాలకు రాజుగారు పంపించిన మాంసం పెద్ద రాశి వలె ఉంది. ఆ మాంసాన్ని కడగడం కోసం కడవలు అక్కడ సిద్ధం చేయబడ్డాయి. బాహుకుడు కుండల వైపు చూడగానే అవన్నీ నీటితో నిండిపోయాయి. తర్వాత నలుడు ఆ నీటితో మాంసాన్ని శుభ్రంగా కడిగాడు. ఆ తర్వాత ఓ పిడికుడు గడ్డి తీసుకుని దానిని సూర్యుని వైపు చూపగానే అది మండింది. దానితో అగ్నిని సిద్ధం చేశాడు. ఆ అద్భుతాన్ని చూచి ఆశ్చర్యాన్ని పొంది ఇచ్చటకు వచ్చాను. ఇలాంటిదే మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను చూశాను. అతడు అగ్నిని తాకినప్పటికీ అది వాటిని దహించడం లేదు. అది ఆయనను ఏం చేయట్లా. కోరగానే నీరు అతని చెంతకే వస్తుంది. మిక్కిలి ఆశ్చర్యకరమైన మరో విషయాన్ని కూడా నేను చూశాను. అతడు పువ్వులు తీసుకొని 2 చేతులతో మెల్లగా నలిపి అక్కడ పెట్టాడు. అతని హస్తస్పర్శతో పుష్పాలు మరింతగా సువాసనలు సంతరించుకున్నాయి, మరింతగా వికాసం పొందుతున్నాయి. ఈ అద్భుతాలు చూసి మీకు చెప్పడానికి అతి శీఘ్రంగా ఇక్కడకు వచ్చాను అని కేశుని దమయంతికి నివేదించింది. కేశుని చెప్పిన విశేషాలను విన్న పిమ్మట అవన్నీ కూడా నలుని పనులను చరిత్రను సూచిస్తున్నాయి అనుకొని దమయంతి నలుడు వచ్చినట్లే తలచింది. పనుల తీరును లక్షణాల గురించి విన్న దమయంతి బాహుకుని తన భర్త అయిన నలునిగా భావించి అనుమానించి విలపిస్తూ మృదువాక్కులతో ఇలా పలికింది. కేశుని, నీవు మరోసారి అక్కడికి వెళ్ళి పాకశాలలో బాహుకునిచే వంట చేయబడిన మాంసాన్ని తెమ్ము అని దమయంతి చెప్పగానే కేశుని వెళ్ళి పాకశాలలో అప్పుడే ఉడికి వేడిగా ఉన్నటువంటి మాంసాన్ని బాహుకుని ఎదుటినే తీసుకుని వెంటనే దమయంతి దగ్గరికి వెళ్ళింది. కేశుని ఆ వేడి మాంసాన్ని దమయంతి చేతికిచ్చింది. అందుకు దమయంతి తగినదే, ఎందుకంటే ఆమె ఇదివరలో అనేక పర్యాలు నలుడు వండినటువంటి మాంసాన్ని రుచి చూసింది కాబట్టి. దమయంతి ఆ మాంసాన్ని తిని సూదుడుగానున్న బాహుకుని నలునిగా దలచి అతని స్థితికి ఎంతగానో బాధపడింది. సో ఖచ్చితంగా ఇతను బాహుకుడు కాదు నలుడు అనుకుంది. మిక్కిలి వైకల్యాన్ని పొందింది. అక్కడి నుండి వెళ్ళి ముఖాన్ని బాగా కడుక్కుంది. తన పుత్రుకును కేశునితో బాహుకుని దగ్గరికి పంపించింది. బాహుకుడు వారిని చూచి ఎదురేగి ఆ బిడ్డలను కౌలించుకుని తన తొడలపై కూర్చోబెట్టుకున్నాడు. దేవతల బిడ్డల వలె ఉన్నటువంటి ఆ పిల్లలను చూచి చెప్పలేనంత దుఃఖం పొంది ఆపుకోలేక పెద్దగా ఏడ్చాడు. అంతలోనే ముఖ కవలికలను మార్చి వెంటనే కేశునితో ఇలా పలికాడు. కేశుని, నా బిడ్డలు కూడా వీరి వలె ఉండేవారు. ఆ కారణం చేతనే ఈ బిడ్డలను చూడగానే నేను కన్నీరు పెట్టుకున్నాను. మేం ఈ రాజ్యానికి అతిథులుగా వచ్చాం. నీవు మాటికి ఇక్కడికి ఇలా రావటం వల్ల జనులు ఏమైనా అనుకుంటారు. అందుకే నీవు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఏమైంది రేపు మాట్లాడుకుందాం.